హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 మార్చ్ 30 సండే ఆఫ్టర్నూన్ 3:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 10 డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1-1 మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి మిచెల్ స్టార్క్ నుంచి 3 వికెట్స్ అండ్ కుల్దీప్ యాదవ్ నుంచి 2 వికెట్స్ వచ్చాయి. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన ఎల్ఎస్జి టీం 210 రన్స్ స్కోర్ సెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ ని ఈ డీసీ బ్యాటర్స్ స్టబ్స్ నుండి 22 బాల్స్ కి 34 రన్స్ అండ్ అశోక్ శర్మ నుంచి 31 బాల్స్ కి 66 రన్స్ అండ్ విప్రాజ్ నిగమ్ నుంచి 15 బాల్స్ కి 39 రన్స్ రావడం వలన ఆ స్కోర్ ని 1 వికెట్ తేడాతో ఈ డీసీ టీం చాలా కష్టంగా చేశారు. బట్ ఫైనల్లీ ఎల్ఎస్జి టీం మీద ఈ డీసీ టీం గెలిచారు. సో ఆ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ డీసీ టీం కి ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ కూడా సేమ్ విశాఖపట్నం గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఈ డీసీ టీం బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా యూజ్ చేసుకుంటారు ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ని. అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా ఈ పిచ్ లో హ్యూజ్ స్కోర్స్ చూడొచ్చు. అండ్ ఈ డీసీ టీం కి ఈ రోజు మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అవైలబుల్ లో ఉంటారు. సో దీన్ని బట్టి వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఈ రోజు స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ తో ఉన్నారు. వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ కూడా వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో మోర్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ డీసీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫాఫ్ డూ ప్లెసిస్, కేఎల్ రాహుల్ అండ్ అశోక్ శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అక్షర్ పటేల్ అండ్ మిచెల్ స్టార్క్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ డీసీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సెట్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ తో బాగానే ఉన్నారు. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఈ రోజు మ్యాచ్ ఈ డీసీ టీమే గెలడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ట్రావిస్ హెడ్ నుంచి 28 బాల్స్ కి 47 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి నుంచి 28 బాల్స్ కి 32 రన్స్, హెన్రిచ్ క్లాసన్ నుంచి 17 బాల్స్ కి 26 రన్స్ అండ్ అంకిత్ వర్మ నుంచి 13 బాల్స్ కి 36 రన్స్ రావడం చూసాం. సో దాని వలన 190 రన్స్ మంచి టార్గెట్ ని సెట్ చేశారు. బట్ వీళ్ళ బౌలర్స్ ప్యాట్ కమిన్స్ నుంచి మాత్రమే 2 వికెట్స్ రావడం చూసాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో దాని వలన 16.1 అవర్స్ కే ఈ 190 టార్గెట్ ని ఎల్ఎస్జి టీం చేసేశారు. సో ఇలా వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జి తో లాస్ అయ్యి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. ఈ ఎస్ఆర్హెచ్ టీం కి చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా దిగినోళ్ళు దిగినంటనే చాలా స్పీడ్ గా ఆడదామనే మైండ్ సెట్ తో వస్తున్నారు. సో దాని వలన వికెట్స్ కూడా బేగా ఇస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో అది దృష్టిలో పెట్టుకుని అయితే వస్తారు. సో ఈ రోజు మ్యాచ్ లో డిఫరెంట్ స్ట్రాటజీతో వస్తారు వీళ్ళు. బట్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. బట్ వీళ్ళు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు బౌలింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ చూడొచ్చు. ఇక ఈ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ హెన్రిచ్ క్లాస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ అండ్ ఎడామ్ జంపా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎస్ఆర్హెచ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు. బట్ వాళ్ళు కొద్దిగా మోర్ ఎకనమీ అయితే అవుతున్నారు. అండ్ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే వీక్ గా అయితే ఉంది. సో టోటల్ గా వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే వీక్ గానే ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్
స్టేడియం విశాఖపట్నంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలుచున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 140 ఉంది. అండ్ ఈ వెన్యూ బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హ్యూజ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి బౌలింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఈ రోజు చేజింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే SRH టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.